వెంటనే చేయమంటున్నాం 22A బయటపడేయడానికి. లేకపోతే మేము బాధితులను అందరినీ సమీకరించి పోరాటానికి సిద్ధం చేస్తాం. డెడ్లైన్ మేమెవరం డెడ్లైన్ పెట్టడానికి గవర్నమెంట్కి? ప్రభుత్వం చేయదలుచుకుంటే 5 నిమిషాల పని, వాళ్ళకి డెడ్లైన్ ఏమి ఇవ్వక్కర్లా. ప్రభుత్వం చేయదు అనుకుని మేము సంఘటితపరచడం మొదలెడతాం. ఎప్పుడు గవర్నమెంట్ చేస్తే అప్పుడు మానేస్తాం. సింపుల్. వాట్సాప్కి ఈ నెంబర్కి ఇక్కడ రాశాం, కానీ 799529898 ఈ నెంబర్కి వాట్సాప్కి కాల్ చేయొచ్చు. ఒకరోజు టైం ఇవ్వండి, మేము మనిషిని పురమాయించాలి ఈ నెంబర్ అటెండ్ అవ్వడానికి. మెసేజ్లు అయితే ఇప్పటి నుంచి అయినా పెట్టేయచ్చు. మళ్ళీ ఒక్కసారి నెంబర్ చెప్తాను, 79952599898. 1900 ఎప్పుడో ఉంది, కనీసం 40-50 ఏళ్ళు అయింది. తెలుసు మఠందే. మఠం కరెక్ట్ చెప్తాను మాస్టరు, ఉండండి. మఠం భూములు హాతీరామ్జీ పేరు నుంచి కొనుక్కుని లేఅవుట్లు వేసుకుని ఇళ్ళు కట్టుకుని దాదాపు 40-50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు జనం. అవి దేవాదాయ శాఖకు చెందినవి అని చెప్పి టీటీడీ క్లెయిము, దేవాదాయ శాఖ క్లెయిము, నో డౌట్. ఆ భూముల్ని ఇప్పుడు 22Aలో పెట్టి అందులో ఏమైనా ఖాళీ ఇంకా అమ్ముడు పోని ప్లాట్లు ఏమైనా ఉంటే, లేకపోతే ఇల్లు కట్టుకొని ప్లాట్లు ఏమైనా ఉంటే, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పోతే లేదు ఇది 22Aలో ఉంది కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వము అంటున్నారు. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నాండి, మనం ఏం ఖాళీ చేయించట్లా. అందులో కూడా ఏం జరుగుతుంది, ఇల్లు కట్టుకోవాలి అని అంటే అఫీషియల్గా పర్మిషన్ ఇవ్వరు, కానీ స్థానికంగా ఎమ్మెల్యేకో ఎంఆర్ఓకో లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళకో డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుకొని ఇస్తున్నారు. జరుగుతున్నది ఇది. లెట్ us ఫేస్ ఫ్యాక్ట్స్. హాతీరామ్జీ మఠం భూములు నిజంగానే గవర్నమెంట్వి లేకపోతే టీటీడీవి అని అనుకుంటే దానికి 22Aలో పెట్టాల్సిన అవసరం ఏమి లేదు. హాతీరామ్జీ మఠం భూముల గురించి అని చెప్పి 22A ఆపాల్సిన పని లేదు. మీరు నోటీసులు ఇచ్చి తీసుకోలా, మళ్ళీ వెనక్కి ఇవ్వండి. నోటీసులు ఇచ్చి తీసుకోండి, వాళ్ళు ఎవరు వద్దన్నారు? గవర్నమెంట్ నోటీస్ ఇవ్వకుండా ఇవ్వడాన్ని ఆపగలవా? నిజంగా చట్టబద్ధంగా గవర్నమెంట్ తీసుకోదలిస్తే ఎవరైనా ఆపగలవా? బుల్డోజర్ తీసుకొచ్చి పోలీసులను నుంచోబెట్టి తీసుకుంటారు. తీసుకోండి, చట్టబద్ధంగా తీసుకోండి. దానికోసం అని చెప్పి 6 లక్షల మంది హక్కుదారులను మనం ఇబ్బంది పెట్టకూడదుగా. అంటే ప్రజలకి ఆస్తి హక్కు కలిగిన వాళ్ళకి అసలు కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా లాగేసుకుందాం అనుకుంటున్నారా?